హాయ్ హలో నేను మీ జబర్దస్త్ కార్తిక్. నేను ఈ మధ్య చూశాను చోటా షెఫ్స్, చాలా అద్భుతమైన ప్రోగ్రాం అండి. నిజంగా పిల్లలతో వంట కార్యక్రమం చేయించడం అనేది సౌత్ ఇండియాలో మేబీ ఇదే ఫస్ట్ అనుకుంటాను. ఇప్పటివరకు పిల్లలు డ్యాన్స్ చేస్తే పెద్ద డాన్సర్లు వచ్చారు, పిల్లలు పాట పాడితే గొప్ప సింగర్లు వచ్చారు, పిల్లలు వంటలు చేస్తే పెద్ద చెఫ్లు కూడా వస్తారేమో. మరి ఈ ప్రోగ్రాం ద్వారా చూడొచ్చు. పిల్లలు వంట చేసుకోవడం అనేది ఫ్యూచర్లో వాళ్ళకి కూడా ప్లస్ అవుద్ది. ఎందుకంటే మనమే వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం రీసెంట్గా ధనరాజ్ అన్న వాళ్ళ అబ్బాయిది ఎపిసోడ్ చూశాను. నిజంగా చాలా బాగా చేశారు. సతీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నాడు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎడిటింగ్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా చూడండి, యూట్యూబ్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జబర్దస్త్ ఆర్టిస్ట్. చిన్నపిల్లలు వంట చేయటం అంటే అదే ఇంతవరకు కాక పెద్దోళ్ళ వరకు కాక వంటలు చేపించి ఆ వంట ఈ వంట చేసి అట్టనే స్పెషల్గా ఈ చిన్నపిల్లలు వంట చేస్తాం ఇంకా హైలైటు. ఆ వంటలో చూస్తాం అట్టనే అట్టా చిన్నపిల్లలు చేస్తాం, పెద్దోళ్ళకు తెలిసేది. కొంతమందికి వంట రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు చేస్తామే కానీ వాళ్ళకు సరిగ్గా రాదు. అట్టండి చిన్నపిల్లలు చేస్తానంటే హైలైటు. ఎట్టండి వంటలు ఇంకా బాగా చేయాలని, బాగా జనాలందరూ చూడి ఆనందించాలని, వాళ్ళు చూసి వాళ్ళు ఒకసారి అయినా కులుకోవాలని నేను మనస్ఫూర్తి అనుకుంటూ మీ దుర్గారావు మాట్లాడుతున్నారు. హ్యాపీ ఛానల్. హలో హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ వెంకీ. మనం మార్నింగ్ లేవగానే ఎన్ని టీవీ ఛానల్స్ పెట్టినా కానీ పెద్దవాళ్ళ కుక్కరీ షోస్ వస్తాయి, కానీ చిన్న పిల్లలు ఇదే వంటకాలు చేస్తే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా పిల్లలు అల్లరి చేస్తేనే చాలా అందంగా ఉంటుంది, అటువంటిది అల్లరి చేస్తూ వంటలు చేస్తే ఆహా అదిరిపోతుంది కదా. అందుకే ఫస్ట్ టైం మన తెలుగు వన్లో ఈ కార్యక్రమం వస్తుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు, తప్పక చూడండి. మీ చోటా చెఫ్.